నల్లపిల్లి ఎదురైతే అపశకునం అంటారు. మరి మిగతా జంతువులు ఎదురైతే మనకి ఏం శకునాలు జరుగుతాయో ఒకసారి తెలుసుకుందామా. నెంబర్ 1, గబ్బిలం. గబ్బిలం కనిపించిందంటే మన లైఫ్ లో ఏదో పెద్ద మార్పు రాబోతుందని అర్థం అంట. భయపడకండి, గబ్బిలం అంటే సైలెంట్ గా వచ్చే రీబర్త్ కి సింబల్ అంట. గబ్బిలాలు చీకట్లో ప్రయాణించగలవు. అలానే మన లైఫ్ లో ఎంత కన్ఫ్యూజన్ ఉన్నా, ఎంత డార్క్నెస్ ఉన్నా మనల్ని మనం నమ్ముకోవాలని ఒక సింబల్ గా గబ్బిలం కనిపిస్తుందంట. నెంబర్ 2, కాకి. కాకి కనిపించిందంటే ఎవరో చనిపోతున్నారని అర్థం కాదు, ఒక సైకిల్ ఎండ్ అవ్వబోతుందని అర్థం. కాకులు మనకి ఎప్పుడు కనిపిస్తాయంటే ఎప్పుడైనా మనం దేన్నైనా వదిలేయాల్సిందని గట్టిగా పట్టుకొని అక్కడే కూర్చొని ఉన్నప్పుడు ఇవి కనపడుతుంటాయంట. మీకు కాకి కనిపిస్తే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాతది వదిలేసి కొత్త దాని కోసం ప్రయత్నించాలని. నెంబర్ 3, పాము. పాము దూరంగా క్రాస్ అవుతూ మనకి కనిపించినా అదేదో మనకి చెప్పడం కోసమే కనిపించినట్లు మనం అర్థం చేసుకోవాలంట. యువర్ ఓల్డ్ స్కిన్ డజంట్ ఫిట్ ఎనీమోర్ అంటే నీలో ఉన్న చెత్తను వదిలేస్తేనే మంచి పనులు మొదలవుతాయని దాని అర్థం. నెంబర్ 4, తేనీగ. తేనీగ కనిపించిందంటే దాని అర్థం నువ్వు నీ వాల్యూని మర్చిపోతున్నావు అని అంట. తేనీగ మనకి చెప్పే విషయం ఏంటంటే ఫోకస్ తో హార్డ్ వర్క్ చేస్తే తీయని ఫలితాలు దొరుకుతాయని. మాటి మాటికి తేనీగలు మనకు కనిపిస్తూ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే మనం ఉండాల్సిన చోటు కాకుండా ఎక్కడో ఉన్నామని, మనం ఉండాల్సిన చోటికి మనం వెళ్తే మనకి తీయని ఫలితాలు దొరుకుతాయని. వెంటనే మీరు పనిచేసే కంపెనీ మానేసి వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వండి అని చెప్తుంది. ఇంకా లాస్ట్ 1, కప్ప. కప్పని చూస్తే చాలా మందికి కంపరం వేస్తుంది, కానీ అది మనలో ఉన్న చెడుని తీసేయగలదంట. పాత ఎమోషన్స్ మర్చిపోవాలన్నప్పుడు లేదా మనకి జరిగిన ఒక చెడు సంఘటనని మనం మర్చిపోవాలి అనుకున్నప్పుడు మనకి కప్పలు కనిపిస్తాయంట. దాని అర్థం ఏంటంటే మడ్ ఈస్ నాట్ ద ఎండ్, ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంట. మనలో ఉన్న చెడు జ్ఞాపకాలని తొలగించి మంచి పనులు స్టార్ట్ చేయమని కప్ప కనిపించినప్పుడు మనం అనుకోవాలంట.